చంటి పిల్లలకి ఫ్రూట్ జ్యూసెస్ ఎలా పరిచయం చేయాలి, ఎప్పటి నుంచి ఇవ్వాలి? 12 నెలలు నిండే వరకు అసలు ఫ్రూట్ జ్యూస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే 6 నెలల నుంచి 12 నెలల వరకు మీరు ఫ్రూట్స్ పరంగానే ప్యూరీ ఫాము లేదంటే మ్యాష్డ్ రూపంలో ఇవ్వాలి. ఆ తర్వాత కూడా ఎప్పుడైనా ఫ్రూట్స్గా తింటేనే మంచిది, అంటే హోల్ ఫ్రూట్స్ తింటే మంచిది జ్యూసెస్ కంటే కూడా. 12 నెలల నుంచి దాదాపు 24 నెలల వరకు బేబీస్కి రోజంతా కలిపి 1/4 కప్ ఆఫ్ ఫ్రెష్ ఫ్రూట్ 100% ఫ్రూట్ జ్యూస్ ఇవ్వచ్చు. ఇది ఒకటి. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు తీసిన ఏదైతే ఫ్రెష్ కాన్సన్ట్రేటెడ్ జ్యూస్ ఉందో దాన్ని డైల్యూట్ చేసి ఇవ్వాలి. అంటే దాంట్లో నీళ్లు కలిపి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి నీళ్లు కలిపి అని చూస్తే, ఫ్రూట్స్లో మనం ఫ్రూట్ పరంగా తింటే అందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, షుగర్స్ అదుపులో ఉంటాయి. ఎప్పుడైతే మనం దాన్ని జ్యూస్ చేస్తున్నామో అప్పుడు షుగర్స్ పెరిగిపోతాయి. కాబట్టి ఈ తీసిన జ్యూస్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ షుగర్స్ ఎక్కువ ఉంటాయి. ఇది ఇలాగే బేబీ కనుక తీసుకుంటే ఫస్ట్ థింగ్ అయ్యేది ఏంటంటే వాళ్ళకి జీర్ణశక్తి ఇబ్బంది అవుతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే షుగర్స్ శరీరంలోకి ఎక్కువ వెళ్ళిపోతున్నాయి. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ కాన్సన్ట్రేటెడ్ జ్యూసెస్ తీసుకున్నందువల్ల షుగర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పళ్ళు పాడైపోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ అప్పటికే పళ్ళు రాకపోతే అవి రావడంలో డిలే కావచ్చు. సో బేబీస్కి కాన్సన్ట్రేటెడ్ జ్యూస్ ఇవ్వకుండా డైల్యూట్ చేసి ఇవ్వాలి. మీరు కనుక తీసుకుంటే ఒక 1/4 కప్ ఆఫ్ జ్యూస్ అని చెప్పుకున్నాం కాబట్టి దాన్ని దాదాపుగా 2 రెట్లు ఎక్కువ నీళ్లు కలపాలి. 1/4 కప్ అనేది యూజువలీ 12 టీ స్పూన్స్ క్వాంటిటీ అనమాట. సో మీరు ఒక ఆరెంజ్ తీసుకుంటే ఒక 2 తొనల ఆరెంజ్ జ్యూస్ పిండి చక్కగా చేత్తో ఒక చెంచా జ్యూస్ వచ్చిందనుకోండి, దాన్ని ఒక 2-3 చెంచాలు నీళ్ళతో కలిపి ఇవ్వండి. అలా రోజులో ఒక 5-6 సార్లు ఇవ్వాలి తప్ప ఒకటేసారి కాన్సన్ట్రేటెడ్ జ్యూస్ని సిప్పర్ కప్లో పోసి ఇవ్వకూడదు. 24 మంత్స్ నుంచి ఆ పైన బేబీస్కి రోజంతా కలిపి ఒక 1/2 కప్పు ప్యూర్ జ్యూసు సరిపోతుంది, అది కూడా డైల్యూటెడ్గా.